విశ్వాసము కర్త కొనసాగించు ఆ యేసయ్య మాకున్నారని మీరు మాకు పంపించిన పరిశుద్ధాత్మలో ఉన్నారు. మీరే మాతో ఉండగలరు. మీరు మాకు దేవుడై రక్షకుడై ఆదరణకర్త ఉండగలరు. ఈ లోకంలో సంభవిస్తున్న సంఘటనలు బట్టి భయపడగల మేము సురక్షితమైన మీ ఎక్కడంలో దాపడులకు ఆమెగా ఉన్నట్టు సాధించి ప్రభు మీరు మాకు దేవుడు, ప్రభు మీరు మాకు దేవుడు. స్తోత్రం. ఈ సన్నిధిని మీ బలమైన హస్తాలకు మీరెంత నిడలు మమ్మల్ని అప్పగించుకోండి. యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ఈ ఆరాధన అంగీకరించుకొని అర్పించుకుంటూ యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరొక ఆరాధనలో, రెండవ ఆరాధనలో ఇదుముగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, దేవుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుత్వ వందనాలు చేస్తున్నాను. ఈ రెండవ ఆరాధనతో పాల్గొనకు వచ్చిన మీ అందరి బట్టి ప్రభువుకి వందనములు చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా. ఆమేన్. దేవుని బిడ్డలైన మనం దేవునికి మొరపెట్టుకోవడం, దేవునికి మొరపెట్టుకోవడం అనేది మనం ఎప్పుడూ కలిగి ఉండాల్సిన మంచి ఆత్మీయత. దేవునికి మొరపెట్టుకోవడం. కీర్తన గ్రంథం 107వ కీర్తన, కీర్తన గ్రంథం 107వ కీర్తన 6వ వచనం చదువుతున్నాను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు. నీ కష్టకాలంలో నీకు కష్టంగా ఉన్న కాలంలో, లేక నీవు కష్టపడుతున్న కాలంలో, కష్టాన్ని ఎదుర్కొంటున్న కాలంలో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి మొరపెట్టుకో. దేవునికి మొరపెట్టుకో. ఈ మాట చూడండి. వారు కష్టకాలము యెహోవాకు మొరపెట్టింది. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారు. కష్టకాలమందు వారు దేవునికి మొరపెడితే దేవుడే చేసినట్టు ఆపదల నుండి వారిని విడిపించారు. ఒక పర్యాయము ఒక దళిత సంఘటన. ఆమె వృద్ధురాలు, పెద్ద. ఆ ఇంట్లో అంట్లతోని తన ఇద్దరు మనవలను పోషిస్తుంది. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. మరి ఎక్కడ చనిపోయారు, ఎందుకు తెలియదు. ఆ పెద్దావిడ, ఆ ముసలావిడ ఆ ఇద్దరు పిల్లల్ని, ఇది విజయవాడలో జరిగిన సంఘటన, ఆ ఇద్దరు పిల్లల్ని ఆ ఇంట్లో అంటుతోని పోషిస్తాను. ఒకరోజు ఈ పెద్దాడికి జ్వరం వచ్చి మంచం మీద నుండి లేచి ఏ పని చేయలేటువంటి పరిస్థితి. ఒకరోజు గడిచిపోయింది, అయినా వెళ్ళలేకపోవాలి. ఆ వెళ్ళి ఏదైనా పని చేసుకుని ఆ ఇంట్లో ఏదైనా మిగిలినటువంటి ఆహారం తెచ్చుకుంటేనే పిల్లలకి చాలా పేదలు. టౌన్లో కొంతమంది చాలా పేదరికంలో ఉండేవారు ఉంటారు, కొంతమంది చాలా రాయిగా ఉండేవారు ఉంటారు. అదే కోణంలో సిటీస్లో చాలా భయంకరమైనటువంటి
ప్రపంచాలు ఉంటారు. ఒక విధంగా చెప్తే చూస్తే అసలు ఆ ఇంట్లో ఎక్కడ ఉంటున్నారా అనిపిస్తుంది. మనకి చిన్న పట్ట కడతారు, ఆ ఇంట్లోనే ఫ్యామిలీ ఉంటారు, ఏముంటారు. అలాంటి మనం వాటిని టౌన్ గురికి వాడడం కూడా అంటూ ఉంటారు, స్లామ్ ఏరియా అంటారు. సరే, అలాంటి ప్రాంతం ఆయన ప్రార్థన చేసుకునే ముస్లాం, ప్రార్థన చేసుకునే ముస్లాం పెద్ద. ఆ రోజు ఆకలి అవుతుంది, పిల్లలకి ఆహారం లేదు. సరే, తాను ఎట్లో పెద్ద అయిపోతుందని చిన్నపిల్ల అని బాధపడుతూ ఆమె ప్రార్థన చేసి, ప్రభా ఈ చిన్న బిడ్డలకి కాస్త ఆహారం కావాలయ్యా, నేనేమో లేకపోతున్నాను, ఏదో రూపంలో ఈ బిడ్డలకి కొంచెం ఆహారం పెట్టే భాగ్యాన్ని కలిగించిన ఆయన అని ఆ మనసు మీద ఉన్నటువంటి ఆ పెద్ద ఏడుస్తూ, అసలే తల్లిదండ్రులేని పిల్లలయ్యా, ఆకలిగా ఉంటుంది, అలాడిపోతున్నారు, కనిపించిన ఆయన అని ప్రార్థన. మరి ఏం చెప్పింది? ఎట్లాగా ఆ రోడ్డున ఈ నీళ్ళు ఆ రోడ్డున ఒక మిలిటరీ సంబంధించినటువంటి ఆయన, మరి ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు, మిలిటరీ సంబంధించినటువంటి ఆయన రోడ్డున వెళ్తున్నారు. వెళ్తూ ఆయన ఎందుకు ఈ చిన్న గుడిసు వైపు అలా తొంగి చూశాడు. చూస్తే లోపల ముసలావిడ వంటి పడుకుని, ఆ పక్కన పిల్లలు ఇదిగా ఉంది. ఎందుకు ఆయనకి లోపల వచ్చి చూద్దామని ఇంకా కొంచెం మందికి వచ్చి ఆ గుడిసి దగ్గరికి వెళ్ళి లోపల చూశారు. ఎవరు లోపల అన్నారు. లోపల నుండి ఆ ముసలావిడ చిన్న స్వరంతో అయ్యా, ఆయన లోపల చూసి, ఏంటి ఏమైనా అన్నమాట పడుతున్నాం అంటే, జ్వరంగా ఉందయ్యా, 2 రోజుల నుంచి లేకపోతున్నాను, నేను వెళ్ళి హాస్పిటల్ చేసుకొస్తే పిల్లలకి ఆహారం ఇబ్బందిగా ఉందంటే, అలాగా అని చెప్పేసేసి సరే అని ఆయన వెళ్ళిపోయి ఆ పిల్లలకి ఆ ముసలాంకి కావాల్సిన ట్యాబ్లెట్లు, ఆ పిల్లలకి కావాల్సిన ఆహారము, ఒక 6 రోజులు సరిపోయేటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చేది. ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు అనే లోపలే, మాట్లాడే లోపలే ఆయన సరే రక్తాన్ని వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో తెలియదు. ఆయన ఎప్పుడు కూడా ఆ మాటలు ఎవరు చూడరు. అంటే ఈయన ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఆవిడ ఆయన హాస్పిటల్ కలుగుతుంది కాబట్టి ఎప్పుడు చూడడం మనిషి. ఈయన ఎవరు? అప్పుడు నాకేం అర్థమైందంటే, కన్యతో రవాణా పెట్టి బిడ్డలకి, బిడ్డలకి కొంచెం ఆహారం పెట్టుకొని నేను దేవుడికి మొరపెట్టుకున్నాను. ఆయనే ఎవరో ఈ వ్యక్తిని, నిరుతుల వ్యక్తిని పంపించాడు. పంపించడమే కాకుండా వెళ్ళేవాడు మా ఈ గుడిసెలోకి రావడము, ఏం కావాలని అడగడము, ఎందుకు రావాలని అడగడము, ఎవరైనా అడిగి ఆహారం పెట్టాడు అని ఆశ్చర్యపోయాడు. కనుక మన కష్టకాలంలో, నీ కష్టకాలంలో ఒకవేళ నీ బంధువు, నీ స్నేహితులు, లేక నీ ఆత్మీయులు, లేక ప్రాణ స్నేహితులు, లేకపోతే నీవు సహాయం చేస్తున్నారు అని నమ్మిన వాళ్ళు పట్టించుకోవచ్చు, కానీ ఈయన పట్టించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభు బిడ్డగా మారిన తర్వాత కొన్ని కారణాలు బట్టి నా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు. నేను కట్టుబాటుతో వెళ్ళాను. వెళ్ళి ఎట్లా ఉండాలి ఏంటి నాకు తెలియదు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన, అంటే యేసు ప్రభువు మనకు లోకంలో తీసుకున్నప్పుడు ఒక లాడ్జ్లో ఉండేవాడు. అప్పుడు ఆ లాడ్జ్కి వెళ్ళేవాడు. ఆ లాడ్జ్లో ఆయనకు పరిచయం, కొద్దిగా తమిళనాడు కొద్ది పరిచయం. నేను ఆ లాడ్జ్కి వెళ్ళి చిన్న రూమ్ తీసుకున్నాను, ఒక మంచం పెట్టి రూమ్ తీసుకున్నాను. ఎందుకంటే ఏం చేయాలో నాకు అర్థం కాదు, డబ్బు కూడా లేదు. సరే, నేను ఆ సమయంలో నాకు మంచి దోస్తుగా ఉంటాడు, చాలా దోస్తుగా ఉంటాడు. నేను హైట్గా ఉంటాను, వడపొట్టుగా ఉంటాడు, లమ్ము జరుగు అలా ఉంటాడు. కానీ మంచి సలహా ఇస్తాడు, మంచి సలహా ఇస్తాడు. ఇది మంచిగా అంటాడు.
మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఏం కనపడటం కానీ ఇలా తీయాలి అంటాడు. సరే, వాడికి చాలా హెల్ప్ చేశారు. చాలా బహు కష్టకాలంలో కొన్ని వేల రూపాయలు కూడా నేను సహాయం చేయగలిగింది. ఆ రోజు వాడి కబురు పంపించి నాకు లుంగి టవల్ నాకు కావాలి అని అడిగాను. అప్పుడు లుంగి టవల్ తీసుకురాని పంపించాను. చెప్పి కబురు పంపించాను. నేను ఉదయం వెళ్ళాను రాత్రి సాయంకాలం ఉదయం కబురు చేశాను. సాయంకాలం 6 గంటలకు వచ్చాడు వాడు. ఒక లుంగి టవల్ తీసుకొని వచ్చాడు. సరే, ఫ్యాన్ పిలిచి లుంగి కట్టుకుందామని లుంగి ఓపెన్ చేస్తే ఆ లుంగి పైన సార్ తిరిగిపోయాడు. ఒరే ఇదేంటంటే ఏమి దొరకలేదు అన్న, ఏమి దొరకలేదు అన్న. ఆ టవల్ తీస్తే మసికొండ చేసుకుంటారు చూసారా, ఆ టవల్ బాగా నీళ్ళు కాయపెట్టిన టవల్ అది తీసుకొచ్చి వచ్చాడు. వాటిని చూసి నా కళ్ళలో పెయింట్ వచ్చింది. ఒక లుంగి ఒక టవల్ తీసుకురా అని పంపిస్తే ఉదయం వెళ్ళి సాయంకాలం 6 గంటలకు వచ్చి అప్పుడు వాడు ఇచ్చిందంటే చిరిగిపోయిన లుంగి, బాగా నీరుగా పెట్టినటువంటి టవల్. చాలా బాధేసింది. కానీ ఆ సమయంలో నేను ప్రభుని ప్రార్థన చేసుకున్నాను. కనుక జీవితంలో నీ కష్టకాలంలో నీ బాధాకరమైన పరిస్థితుల్లో అది ఏదైనా కావచ్చు, నువ్వు దేవుడికి మొరపెడితే ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కష్టకాలం అది మనం అలవాటు చేసుకోవాలి. ఒక్కోసారి అందరూ ఉన్నా కానీ నిస్సహాయం అయిపోవచ్చు. ఏం చేయలేదు, చేతులు ఎత్తేయచ్చు, చూస్తూ ఉండవచ్చు, ఏం చేయలేకపోవచ్చు. ఇప్పుడు అదే పరిస్థితి. తండ్రో తల్లిలో భార్యలో భర్తలో కళ్ళు మీద బాధపడుతూ హాస్పిటల్కి వెళ్తే పక్క నుండి ధైర్యపరిచి బాధపడతాంలే, తగ్గిపోతే డాక్టర్ చెబుతున్నాడు, మేము ఉన్నాము పక్కన ఆయన అంటానికి లేదుగా, లోపల ఉండడానికి లేదుగా. అక్కడికే ఇప్పుడు అసలు హాస్పిటల్ బయట ఉంటే లోపలికి ఎవరు అంటడం లేదు, లోపలికి ఎవరు ఎంటడం లేదు. మరి ఆ బాధలో ఉన్న పేషెంట్ ఒక్కడే అక్కడ ఆ గదిలోనూ లేకపోతే ఆ మంచం ఉన్నప్పుడు పక్కనే ఎవరైనా ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఎవరు లేని పరిస్థితి ఏంటి? రావద్దా అంటారు, మీరు ఎవరు రావద్దు. పోనీ మామూలు హాస్పిటల్లో మామూలు రోగం అయితే డాక్టర్ కనపడతా ఉంటారు, నర్సులు కనపడతా ఉంటారు, డాక్టర్ చేయమ ఎక్కడ ఏమేమి మాట్లాడతారు. కానీ దీనికి నర్సులు కనపడుతున్నట్ట, డాక్టర్ కనపడుతున్నట్టు. ఉదయం వస్తారంట, అలా కుదరండి ఆ యాక్సిడెంట్ బాగుంది అని వెళ్ళిపోతారంట. అంతే చూడండి, అది చెప్తుంటే బాధేస్తుంది. కానీ ఎలాంటి కష్టకాలంలో అయినా, ఎలాంటి కష్టకాలమైనా ఒకటి గుర్తుపెట్టుకో, నీ కష్టంలో అందుకున్నవాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కష్టకాలంలో నువ్వు చేయాల్సిన పని దేవుడికి మొరపెట్టు. వారు కష్టకాలంలో దేవుడికి మొరపెట్టారు. ఆ మాట మీ 107వ కీర్తనలో 10వ వచనండి, 107వ కీర్తనలో 6వ వచనంలో వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించింది. ఆపదల నుండి కష్టకాలమందు వారు దేవుడికి మొరపెట్టగా వారు ఏం చేశారు? దేవుడు చేసిన వారిని ఆపదల నుండి విడిపించాడు. ఆ తర్వాత 2వ 13వ వచనం చదువునా మైకి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. చీకటిలో నుండి మరణాంధకారం నుండి బయటకు తెప్పించాడు. ఎప్పుడైతే వారు కష్టకాలంలో దేవుడికి మొరపెట్టారో ఆ కష్టకాలంలో దేవుడు వారిని చీకటిలో నుండి మరణాంధకారంలో, అంటే మరణకరమైన పరిస్థితుల్లో, సావే ఇక సావే మరణమే
తండ్రి తల్లి, ఒకడే కొడుకు, వాళ్ళ నాన్నగారు, అమ్మ. నాన్నగారికి కరోనా వచ్చింది. అది ఆ పోయి సంవత్సరం కదా. అసలు కరోనా వస్తే అసలు ఆ ఇంటి కానీ ఆ బజారు కానీ లేక ఇంటి ద్వారా అసలు చూడటం కూడా భయపడుతున్నాడు. ఎవరైనా రోడ్డు వస్తున్నారంట. అలాంటి సమయంలో ఆ అబ్బాయికి ఒక ఆలోచన జరిగింది, ఏది ఏమైనా సరే మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మా నాన్న బతికించుకోవాలి అని దేవుడు చేశారు. ఆ కరోనా వచ్చిన పేషెంట్కి ఎవరు వెళ్తానికి ఇష్టపడినటువంటి సమయంలో ఆ తండ్రిని చేతుల మీద ఎత్తుకొని బయట తీసుకొచ్చి ఆటో తీసుకొని ట్రాలీ ఆటో పనుకు పెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాడు. కొద్ది కాలం 2 రోజులు వైద్యం జరిగింది. డాక్టర్ చెప్పాడు చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోమని. బతుకుడు చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోమని. వాళ్ళమ్మ ఫోన్ చేశాడు, అమ్మ బతకంట తీసుకెళ్ళమన్నాడు. ఆమె ఏం చెప్పిందంటే ఊళ్ళో తీసుకొస్తే ఊళ్ళో చెప్పలేదు, ఇప్పటికీ మనల్ని పెద్ద విలేజ్ ఎదుర్కొంటున్నారు కాబట్టి మీ నాన్న మా అక్కను చనిపోతే అప్పుడు బయలుతో తీసుకెళ్ళి సమాధి చేస్తున్నాను. ఆ మాట అబ్బాయికి చాలా బాగేసి నా తండ్రిని ఒక అనాథగానే పోడ్చిపెట్టేదా నో అనుకొని బయట తీసుకొచ్చాడు. బయట తీసుకొచ్చి ఆ ట్రాక్ ఉన్నటువంటి ఆ తండ్రి వైపు చూశాడు. ఆ తండ్రి చాలా నీరసంగా చనిపోయే పరిస్థితులకు వస్తున్నాడు. ఆకాశం వైపు చూశాడు. హాస్పిటల్ వైపు డాక్టర్ మందులను చూశాడు. అదంతా పక్కన పెట్టి ఆకాశం వైపు చూశాడు. చూసి పెద్దగా యేసు ప్రభువా మా నాన్న బతికించవా. అందరున్నారు, జనందరూ ఉన్నారు, వింటున్నారు. పెద్దగా అన్నమాట, యేసు ప్రభువా మా నాన్న బతికించవా, నా తండ్రిని బతికించవా అని పెద్దగా కేకలేశాడు. అందరూ విన్నారు. వాళ్ళ నాన్న కూడా తన కొడుకు తన కళ ముందు అలా పెద్దగా కాకేయడం ఏడవడం చూసి ఆయన కూడా అంత నీరసంలో అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆయన కూడా కళ్ళని పెట్టి కొడుకులు చూసుకుంటున్నాడు. ఆయన తెలుసు చనిపోతున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి పెద్దగా కాకేసి నో నా తండ్రిని నేను ఈ హాస్పిటల్ ఇంకో హాస్పిటల్కి వెళ్తాను అని అక్కడి వాళ్ళకి దగ్గరలో పెట్టుబడి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. వాళ్ళకి దగ్గర హాస్పిటల్కి వెళ్ళే లోపల ఈ అబ్బాయి అంతే యేసు ప్రభువా నీవే నా తండ్రిని కాపాడాలి, ఇప్పుడు ఎవరిని పట్టించుకుంటున్నా, ఏమైనా నా తండ్రిని కాపాడు, బతికించు నా తండ్రిని అని ఆటోలో అలా ఏడుస్తూ బాగా హాస్పిటల్ తీసుకొచ్చారు. మళ్ళా టెస్ట్ అన్నారు, కరోనా టెస్ట్ అన్నారు. సరే మళ్ళీ టెస్ట్కి ఓకే చేశాడు, చేయండి సార్ అన్నాడు. కరోనా పాజిటివ్ అని అన్నాడు. చేర్చుకుంటామన్నారు హాస్పిటల్ డాక్టర్. వాళ్ళేమో చచ్చిపోతే తీసుకెళ్ళమన్నారు. వీళ్ళెవరంటే చేర్చండి బతుకుతాడు, వైద్యం చేద్దాం. అప్పుడు అబ్బాయి యేసు ప్రభువా నా తండ్రిని ఆపాడు నాకు డాక్టర్ అన్నాడు. అందుకని మళ్ళీ ఈ హాస్పిటల్లో జాయిన్ చేసి తెచ్చిపెట్టాలని వెంటనే జాయిన్ చేశాడు. వితిన్ 2 days ఏమైందో తెలియదు కానీ అద్భుతముగా స్వస్థపడుతున్నాడు. అద్భుతముగా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఆయన ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కూర్చొని ఆ నాన్నగారికి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేసేవాడు. కొద్ది రోజులని ఆ నాన్నలు లేచి నిలబడ్డారు. అప్పుడు చెప్పాడు వాళ్ళ అబ్బాయి, ఈ కష్టకాలంలో ఈ కష్ట సమయంలో మనుషులు మూతి తీసుకొని దూరంగా ఉంటే అక్క చెల్లి బాగున్నావా తిన్నావా తాగావా అన్నారే. ఈ సమయంలో ఇటువైపు చోట్ల కష్టకాలంలో అంతే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈవెన్ చివరికి కట్టుకున్న కొడుకులు, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, కన్న పిల్లలు కూడా దగ్గరికి రానటువంటి పరిస్థితులు. కొన్ని చోట్లయితే కొన్ని ఒక అది వాళ్ళ నాన్న కరోనా పాల్గొతో మొత్తానికి పడిపోయాడు.
పడిపోయింది. పరిగెత్తుకుంటా వాటర్ బాటిల్స్కి వెళ్ళి నానా నానా నోరు తీసుకుని వెళ్ళిపోతుంది. ఎవరు పట్టుకుంటారు? అదే అదే వాళ్ళు ఆ కర్ణాటకలో ఇక్కడ నుంచి ఒక 10 అడుగుల ఒకడు ఆ 10 అడుగుల ఒకడు లైన్గా చొప్పేస్తున్నాడు. కానీ కూతురు మాత్రం తెంచేసుకొని ఎత్తి తండ్రిని పట్టుకొని నోట్లు నీళ్ళు పోస్తాడు. ఆ భక్తులు ఉన్నటువంటి అందరూ అన్నారు. చేతిలో తీసుకునే తండ్రిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బాటిల్ నీళ్ళు పోస్తాడు. తెలుసా? తర్వాత ఆమె కూడా త్వరగా వచ్చింది, పలుకు వచ్చింది. కానీ బతికాడు. కష్టకాలంలో మనుషులుగా ప్రవర్తిస్తారు. కష్టకాలంలో ఆపదలో మనుషులుగా ఉంటారు. అయితే ఈయన నీకు ఏ కష్టం వచ్చినా అది ఎక్కడైనా సరే ఆదుకోగలడు, అంటగా ఉండగలడు. నిన్ను ప్రాణాపాయం నుండి బయటకు తీసుకురాగలడు, ఏదైనా చేయగలడు. ఈ దేవుడు సత్తా ఉన్నవాడు, కనికరించేవాడు, ప్రేమవాడు, ప్రాణాన్ని దానపరిచిన రక్షకుడైన. నాకైతే మీరేమనుకుంటున్నారు? నాకు భయం లేదు. ఎందుకు భయం లేదంటే దేవుని దయ నాకుంటే చాలు. నేను దేవుని చేతుల్లో ఏమి చేయగలను చేస్తానంటే నా ప్రాణము దేవుని కోసం ఉంటుంది. నా ప్రాణాన్ని తీసే అధికారం, నా ప్రాణాన్ని తీసే హక్కు ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఒకే ఆయన తప్ప. ఎవరు తీస్తాడా ప్రాణాన్ని? మీకు చెప్తుంటే పాస్కల్ చనిపోయిందా అని అనుకోవచ్చు. పాస్కల్ చనిపోయినా సరే ఆయన దైవశక్తులు కనపడడానికి మనం తెలుసుకోవాలి. కానీ కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించారు. చీకటిలో నుండి మరణాంతకాలం నుండి వారిని బయటికి రక్షించాడు. చూసారు? మళ్ళా చూడండి, మళ్ళా చూడండి. 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి అద్భుతమైన దేవుడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. బాగు చేశాడు. ఎలాగా? వాక్కు పంపి. ఎలాగా? వాక్కు పంపి. డబ్బు తీసుకొని రాదు, లక్షలు తీసుకొని రాదు, కేవలం నోటి మాటతో బాగు చేశాడు. ఏమయ్యా, నా దగ్గర డబ్బు లేవు, నా దగ్గర డబ్బులు లేవండి, మరి బెడ్ హాస్పిటల్లో బెడ్ కావాలంటే డబ్బు వెలిస్తే పెట్టిస్తాము. ఒకప్పుడు అదే బెడ్కి ఎంత 5,000 2,000 చెప్తారు. ఇప్పుడు కరోనా వచ్చిందని 70,000 పెడితే బెడ్ వస్తుంది. ఒకవేళ ఇంకొకటి వచ్చి 1,00,000 ఇస్తామంటే వీడికి లేదు బెడ్, 5,000 ఇస్తామని బెడ్ని బతిలాడాడు ఒక తల్లి తన భర్త కోసం. లేవు 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 70,000 అయితే అన్నారంట. అంటే 5,000 బెడ్ 70,000 వస్తా. ఒక అబ్బాయి ఫోన్ చేసి బెడ్ కావాలి హాస్పిటల్ అంటే 1,00,000 ఇస్తే ఏమిటి తెలుసా? 7 రోజులు రాసిన పేషెంట్ని 5,000 వెళ్ళిపో ఇది అయిపోయింది, వెళ్ళిపో ముందు నడుపో అని పంపించారు. 1,00,000 రూపాయలకి బెడ్ ఇచ్చారు. నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ మాట చెప్తుంటే ఇదేం కాదు రా అన్నాను. అంటే అన్నాడు. కానీ ఈయన అలా కాదు. ఈయన వాక్కు చేత స్వస్థపరిచాడు. వస్త్రపు చెత్త పట్టుకుంటే స్వస్థపరిచాడు. ఉమ్మితో స్వస్థపరిచాడు. మానవులతో స్వస్థపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కష్టకాలంలో మొరపెట్టు.
నెక్స్ట్ భాగంలోకి వస్తే సముద్రం మీద ప్రయాణం చేసేవారు. ఆ తుఫాను అలకి ఓడ పైకి కిందకి పైకి ఎగుస్తూ అది తేలి ఆడుతుందంట. చూడండి ఆ భాగంలో అదే 107వ కీర్తన 23 వచ్చింది. ఓడలేకి సముద్ర ప్రయాణం చేయవారు, మహాజలం మీద సంచరించుచు వ్యాపారం చేయవారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేసిన అద్భుతములను చూచిరి. ఆయన సెలవేయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధములకు దిగుచూ ఉండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తుని వలె వారు ముందుకు వెనుకు దొర్లుచు అటు ఇటు తూలుచుండిరి. వారు ఎటు తోచకు ఉండిరి. ఆ సముద్రంలో తుఫాను వచ్చింది, ఓడ తుఫాను చెప్తుంది. ఆ తుఫాను ఆఖరికి సముద్రపు అలకి ఆ ఓడ పైకి తిరిగి వస్తున్నాడు. రాయని ఒక మత్తుడు చూరుతున్నట్టుగా ఊరుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయింది. ఇటు తోచక ఉన్నారు. శ్రమకు తాగలేక అన్నమాట. శ్రమకు తాగలేక వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారు. ఆయన తుఫాను ఆపివేయగా సత్యపడ్డారా? హల్లెలూయా. ఆయన తుఫాన్ని ఆపివేయగా అది మహాసముద్రము. ఆ సముద్రంలో తుఫాను ఎవరు సాయం చేసేవాడు లేడు. ఏం చేయాలి అర్థం కాకుండా ఎంత బాధాకరమైన పరిస్థితి. ఇక వాళ్ళ ప్రాణము సమస్యలు పోయింది. ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోతామని అప్పుడు అక్కడ క్లీన్ రాయబడింది. 28వ వచనం చూడండి, అక్కడ క్లీన్ రాయబడింది. 28వ వచనం. శ్రమకు కారణంగా ఆ పరిస్థితులు తట్టుకోలేక ఆ పరిస్థితులు ఏం చేయాలి అర్థం కాక వారి యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారు. అద్భుతం ఏంటంటే ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయేను. అవి నిమ్మలమైనవి, వారు సంతోషించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట లేక దేవుని వాక్యంలో ఉన్న ఈ మాట ఎందుకు? ఈ మాట ఎవరివి? ఈ మాట ఎవరి కోసం? దేవుని పరిశుద్ధాత్ముడు గ్రంథంలో రాయించాడు. ప్రస్తుతం నీకు నా కోసమే. అవి నీకు నాకు అవసరం లేకపోతే దేవుని వాక్యంలో దేవుడు మనకి ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు చదువుకుంటున్నాడు నీవు. నీ జీవితంలో ఏ తుఫాను రేగిందో, ఏ తుఫాను చేత పట్టబడుతున్నావో, సమస్యలు పడుతున్నావో, నలిగిపోతున్నావో, భయపడుతున్నావో, ఆయన మాట్లాడుతూ గర్జిస్తాడు తుఫాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి డిఎల్ మూడి అనేటువంటి దైవజనుడు, గొప్ప ఆయన, చాలా మంచి దైవజనుడు, సముద్రంలో ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళ ప్రయాణం చాలా ప్రయాణం జరుగుతూ ఉంది. సడన్ గా తుఫాను ఆ ఓడ ముట్టేసేసి ఓడ అల్లకల్లో లేకపోతుంది. అల్లకల్లో ఇక బతుకుతామనే ధైర్యం లేదు. వాళ్ళు ఇక బతుకుతామని ధైర్యం లేదు. ఎట్టి పరిస్థితిలో చచ్చిపోతామో వాడు మునిగిపోయాడు. అప్పుడు డిఎల్ మోడీ గారు ఆ దైవజనుడు ఓడ నాయకుడు చెప్పింది, అయ్యా ఆపదలో ఉన్నాము, నువ్వు అవకాశం ఇస్తే ఈరోజు ఆదివారం ఓడ పైభాగానికి వెళ్ళి అందరూ దేవుని ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. సరే సార్, ప్రార్థనార్థం అంటే దేవుడు కలుస్తారంటే మాకు అంతకంటే కావాలి, పదండి అన్నారు. అందరూ పైకి వెళ్ళారు. పైకి ఇదిగా ఉంది. పైకంటే పై టాప్ ఉంది, కింద పైకి కూడా వెళ్ళదన్నమాట. పై భాగానికి అందరు చేరి ఆ దైవజనుడు 2 పాటలు పాడాడు. పాడి వాక్యం చెప్తానన్నాడు అని ఈ మాట చదువుతున్నాడు. ఇదే పేరు తీసుకున్నాడు. ఇదే భాగం తీసుకొని వాళ్ళు తెలియదు కదా, వాళ్ళందరూ తెలియదు కదా, చదివి ఈయన ఈ చదువుతున్నాడు. యెహోవా కార్యములను సముద్రంలో ఆయన చేసిన అద్భుతములను చూచిరి. ఆయన సెలవేయగా నేను చదువుతాడు. చదివిన తర్వాత ఆయన గద్దించగా తుఫాను ఆగిపోయి, సముద్ర తరంగాలు ఆగిపోయాయి, నిమ్మలమైన
అంటే ఆగాలి. ఆయన ఆగాడు. ఏంటమ్మా అన్న, ఇది ఎప్పుడు రాసింది అని. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే నిన్న మొన్న రాసుకుని అనుకుంటున్నామట. ఎప్పుడు రాశాడంటే ఇది సుమారు 2000 సంవత్సరాల పైనే, ఇంచుమించు 300 సంవత్సరాలప్పుడు దావీదు ఎప్పుడు రాశాడమ్మా అని. 300 సంవత్సరాల కిందట తుఫాను సముద్రంలో వస్తే వాళ్ళు సంశయిపోతే వాళ్ళు చేస్తే ఆగిపోయి రాశారా అంటే అన్నారా? నిజంగా నువ్వు చెప్పిన మాటలు, నిజంగా నువ్వు మాట్లాడిన మాటలు, చదివిన మాటలు ఆ గ్రంథంలో నిజంగా అప్పుడే రాసి ఉంటే, అప్పుడే చెప్పుంటే తప్పనిసరిగా నేను నమ్ముతాను, మనం బయటపడతాము, నువ్వు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అన్నంట. అమ్మా నేను అబద్ధం చెప్పట్లేదు, నేను చదువుతుంది వాక్యమే, రాసినప్పుడే అని ప్రార్థన చేశారు. బాధలో ఉన్నారు కదా, ప్రాణాపాయం ఉన్నారు కదా, అందరూ పెద్దగా ఏడ్చి 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 ప్రార్థన చేశారు. ఎందుకంటే ఇంకా ఒకరికేమో ఇంటి బాగా గుర్తుకొస్తున్నారు, ఒకరికేమో ఏదో రకరకాల గుర్తుకొస్తుంది కదా, ఎందుకంటే చచ్చిపోతామని భయపడినప్పుడు రకరకాల గుర్తుకొస్తుంది కదా, అమ్మో ఆ కొడుకు, ఆ కూతురు, ఆ భార్య, ఇన్ని రకరకాల శాపం మొత్తానికి ఏడ్చారు. అయిపోయింది అని అన్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రభు మన సహాయం కల్పిస్తాడు అన్నాడు. అయిపోయింది. ఆ రాత్రి తెలిసింది ఏ సహాయం రాదు, తెల్లవారుతుంది ఏ సహాయం కూడా రాలేదు. అప్పుడు మళ్ళా బయలుదేరు ప్రార్థన చేస్తే మొత్తానికి తుఫాన్ అయితే ఆగింది కానీ ఓడ పనిచేయదు. ఓడ పనిచేయదు, కదలుతుంది, పడిపోయింది. ఆ ఓడ అల దెబ్బకి, ఆ తుఫాన్ దెబ్బకి ఓడ పనిచేయదు, ఇలా అన్ని. అప్పుడు పైకెక్కి వాళ్ళందరూ మళ్ళా దేవుడికి ప్రార్థన చేసుకున్నారు. చాలా దూరంలో ఒక ఓడ కనబడింది, చాలా దూరంలో. ఈ ఓడ కనబడేటంట బాంబులు పేలుస్తారంట. మీరు ఈ ఓడ ఆపుకొని ఉన్నాను, బాంబులు పేల్చారు, వాళ్ళు గ్రహించారు, వచ్చారు. వచ్చి చూస్తే ఈ ఓడ నాయకుడు ఆ ఓడ నాయకుడు ఇద్దరు మాట్లాడుతున్నారు. కానీ ఈ ఆగిపోయినటువంటి వాడని, డిఎల్ మోడీ గారు వాళ్ళు ఉన్నటువంటి వాడని కట్టుకొని తీసుకొని వెళ్ళడానికి ఆ వాడ చిన్నది, చాలా చిన్నది, దీన్ని లాక్కర్లేదు. అప్పుడు ఆవిడ వాడినాడు, దీన్ని కట్టుకొని తీసుకెళ్ళాలంటే ఆ వాడ దెబ్బతింటుంది, దయచేసి మీరేమనుకోవద్దు, మేమేం చేయలేమని. అయినా అందరూ బదులాడితే సరేనండి ఒప్పుకోరు. ఆ చిన్నవాడికి ఈ పెద్దవాడి కాటి మెల్లిగా ప్రయాణం అయ్యారు. ఖచ్చితంగా ఈ ఓడల వాళ్ళు ఆ వాళ్ళందరూ క్షేమంగా దేవుడు చేరారు. హల్లెలూయా. కష్టకాలం వారు యెహోవాకు మొరపెట్టారు. ఆ శ్రమలో, ఆ ఆపదలు, తుఫాన్ని ఆపేశారు. నీ జీవితంలో కష్టకాలంలో ఉన్నావా? కష్టాలలో మనం దేవుడికి మొరపెట్టడం నేర్చుకోవాలండి. మొరపెట్టడం రాత్రి భక్తులు బైబిల్ మాట్లాడి నేను పగలు మౌనం ఉండలేదు, రాత్రి మౌనం ఉండలేదు. 62వ కీర్తన అనుకుంటాను. చూడండి ఒకసారి 62వ కీర్తన. పగలు నేను మౌనం ఉండలేదు, రాత్రి కూడా నేను మౌనం ఉండలేదు. మౌనం ఉంటే ఏం చేస్తున్నాడు ఆయన అంటే దేవుడికి మొరపెడుతున్నాడు. 63 కీర్తన 63. నేను మొరపెట్టిన చేత అనుకున్నాను, నా వంతుకు ఎగిరిపోయాను. నా దేవుడి కొరకు కనిపెట్టిన చేత నా కన్నులు కిడించిపోయాను. 62 నా ప్రాణం కలగలేదా, భూదిగంతుల నుండి నీకు మొరపెట్టుకున్నాను. నేను ఎత్తైన కొండపై నా ప్రాణం కలగలేదా, భూదిగంతుల నుండి నీకు మొరపెడుతున్నాను. కీర్తన 22 కానీ పెద్దగా వినండి, పగలు రాత్రి నేను మొరపెడుతున్నాను అని మాట్లాడుతున్నాడు. ఉదయకాలం ముందు బాబు చెప్పాడు కీర్తనకాలంలో మహోన్నతులకు దేవునికి, ఈ దేవునికి మహోన్నతులకు దేవునికి నా పక్షమున కార్యము స్థాపన చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను. ఆమేన్. బిడ్డలారా, బాధపడద్దు, చింతపడద్దు, కృంగిపోవద్దు, నా పరిస్థితి ఇంటి అనుకోవద్దు, నేను బాగుపడను అనుకోవద్దు, నా పరిస్థితులు మారు అనుకోవద్దు. ఒక్కటి నేర్చుకో, తనను రాత్రి దేవునికి మొరపెట్టు. అవసరమైతే సముద్రంలో తుఫాన్ని ఆపగలిగిన దేవుడు. అబ్రాహాముకి
దేవుని సహాయం పొందుకుని ఆయన వేచారు. ప్రభుత్వంలో జీవిస్తున్నాయి. ఆమె ఈరోజు మీలో ఎవరైనా ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, కృంగిన వారు ఉన్నా, నిస్సహాయంలో ఉన్నా, నీ ప్రాణం తలడిల్లిపోతున్నా, నీ ప్రాణం ఇబ్బందిగా ఉన్నా, ప్రభుత్వం మొదలుపెట్టు. ప్రభా, నా సమస్య ఇది, నా బాధ ఇది, నా కష్టం ఇది, నా సమస్య జోక్యం చేసుకో మొదలుపెడుతున్నాను. ఆ పిల్లవాడు పెద్దగా పైకి ఆకాశం చూసి, యేసు ప్రభువా, మా తండ్రిని బతికించు అన్న ఆ కేక వెంటనే సజీవుడు ఈయన సజీవుడు. ఇప్పుడు కూడా వింటాము, మొదలుపెడతాం, కళ్ళు మూసుకున్నాం, మొదలుపెట్టుకున్నాం. ఈ పాట పాడుతుండగా మొదలుపెడతాము. మోకరించు, ఏదో లేచి నిలబడి ప్రభువా, నా కష్టం ఇది, నా బాధ ఇది. అదిగో కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టారు, వారి ఆపదల నుండి వారిని విడిపించారు. కష్టకాలంలో వారిని మొరపెట్టారు, మరణాంతకాలం నుండి, చీకటి నుండి వారిని విడిపించావు. స్తోత్రమయ్యా. కష్టకాలంలో వారు మొరపెట్టగా నీ వాక్కులు పంపి స్వస్థపరిచావు. స్తోత్రమయ్యా. కష్టకాలంలో వారు మొరపెట్టగా తుఫానుని ఆపారు, గాలిని నిమ్మలపరిచారు, రేవుకు చేర్చావు. ప్రభువా, దయచేసి నా జీవితంలో కూడా దొరికి
ఇంట్లో పరిస్థితులు రావచ్చు, మరి ఏమన్నా కావచ్చు, ఆర్థికపరమైన డబ్బులు కావచ్చు. ప్రభా, కష్టంలో ఉన్నాను, నీకు మొరపెట్టుకుంటున్నాను, కష్టకాలంలో ఉన్నాను, నీకు మొరపెట్టుకుంటున్నాను, నా మీద కనిపెట్టుకుంటున్నాను. మీరు తప్ప ఎవరైనా ప్రజలు కాకపోతే మనిషిని చూసి దూరంగా వెళ్ళే పరిస్థితులు సంభవించినాయి. తోటి మనిషిని ముట్టుకోవడం కూడా ఇబ్బందికరమైన ఘోరమైన పరిస్థితి. యేసయ్యా, యేసయ్యా, ఈ పరిస్థితులు మార్చుకునే వారు, ఈ పరిస్థితులన్నీ విడిపించిన వారు ఎవరున్నారు నాయనా? నీవు తప్ప. కష్టకాలమందు వారు యెహోవాను మొరపెట్టి వారి ఆపదలో నుండి విడిపించారని ఈనాడు కూడా మీకు మొరపెట్టు. మీలో ఎవరైతే కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, బాధాకరమైన పరిస్థితులు ఉన్నారు, అలాంటి వారు వేసి నిలబడండి. అందరూ కలుపుకొస్తున్నాం, వారి కొరకు ప్రార్థించండి. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ రెక్కల చాటున ఆరాధింతును. యుగ యుగములు నేను నీ గుడారములందును. నీ రెక్కల చాటున ఆరాధింతును. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆకాశానికి, భూమికి, సముద్రానికి సృష్టికర్తైనటువంటి జీవముల యేసు నామములో ప్రార్థిస్తున్నాను. కష్టకాలమందు ఎవరైతే మొరపెడతారో వారి మనవినే యెహోవా నామములో ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాను. తండ్రి, తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. నాయనా, బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ చింతలో ఉన్నారో, ఏ దిగులో ఉన్నారో, ఏ విధమైన బాధాకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నారో, నాయనా, ఇప్పుడే జీవముల యేసు నామములో నీ బిడ్డలకు విడుదల కలుగుగాక నాయనా. తండ్రి, 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 కరుణించవా, కరుణించవా, కరుణించవా. జీవముల యేసయ్యా, జీవాధిపతి, మరణమును జయించినవాడా, పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందుకొని తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడైన మా ప్రధాన యాజకుడా, జరిపించేస్తాడు, జరిపించేస్తాడు. ఈ బిడ్డలకు మేలు చేయండి. వారు ఏ కష్టాన్ని బట్టి భయపడుతున్నారో, ఏ సమస్యను బట్టి దిగులు పడుతున్నారో, అయ్యా, అది శారీరక బలహీనతైన, కుటుంబపరమైన సమస్యలైనా, ఆర్థికపరమైన సమస్యలైనా, ఇంట్లో మరి ఏ సమస్యలైనా నీ బిడ్డలకు విడుదల కలిగించు, మేలు చేయి, మహిమ పొందుతారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చో. మంచిది. ఒక పాట పాడుకుందాం. ప్రభు పేరు పాట పాడుకుందా? వెనుక నుండి మీరు వలస వచ్చి మాట్లాడుతున్నారు.
మనకి పాట పాడుతున్నారు. నీ ధనము ప్రభు యేసువే, నీ దశమా భాగము నీయ వెనుదీయువా